అందరికీ నమస్తే అండి. ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ గారు ఒక 5 రోజుల కిందట హైదరాబాద్ శివార్లోని మొయినాబాద్ ఫామ్ హౌస్లో నిషేధిత మాదక ద్రవ్యాలు తీసుకున్నారంటూ కేసు నమోదైన సంగతి తెలిసిందే కదా. సో ఆ ఇష్యూ మొత్తం అందరూ ఫాలో అయ్యారు. అయితే పాపం నిజానికి తెలుగుదేశం పార్టీలో ఏ ఒక్క ప్రజాప్రతినిధి లేదా టీడీపీలో ఏ నాయకుడు అలా దొరికినా సాక్షి వాళ్ళు వెంటాడతారు ఒక 4-5 రోజులు. ఈనాడు ఆంధ్రజ్యోతి మ్యాక్సిమం సైలెంట్ అవ్వడానికి చూస్తారు. కానీ మహేష్ గారి విషయంలో సాక్షి వాళ్ళు 2 రోజులు రాశారు, సైలెంట్ అయిపోయారు. ఈనాడు ఆంధ్రజ్యోతి మాత్రం రోజు వెంటాడుతున్నారు. సో మరి ఏం జరుగుతుందో, బ్యాక్ ఎండ్లో ఏం జరుగుతుందో తర్వాత చెప్దాంలే. కానీ సో ఇప్పుడు తాజా అప్డేట్స్ ఏంటంటే, దీనిలో పార్టీ ఏమో ఇంటర్నల్గా ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నారు. అసలు ఏం చేయాలి, ఎంపీ గారి వ్యవహారాన్ని ఎట్లా ముగించాలి అనేది. పార్టీ నుంచి పంపించాలా, సస్పెండ్ చేయాలా, లేదా కొన్నాళ్ళ పాటు సైలెంట్గా ఉంచాలా ఏంటనేది రకరకాల ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నారు. అండ్ పబ్లిక్ ఒపీనియన్ అంటే ఏలూరు పార్లమెంట్ వరకు ఎలా ఉంది, అక్కడ పబ్లిక్ ఏమనుకుంటున్నారు, క్యాడర్ ఏమనుకుంటున్నారు అనేది చూస్తున్నారు. సో అది అలా ఉంటే, మరోవైపు ఎంపీ గారికి షోకాజ్ నోటీస్ పంపించి ఎక్స్ప్లెనేషన్ అడిగారు కదా. సో ఎంపీ గారు ఎక్స్ప్లెనేషన్ పంపించారు. ఈ ఎక్స్ప్లెనేషన్తో పాటు ఆయన ఢిల్లీ ఎయిమ్స్కి వెళ్ళి రిపోర్ట్ తెచ్చారు. సో దేశంలో అత్యున్నత ల్యాబ్, దేశంలో అత్యున్నత ఆసుపత్రి, దాన్ని ఎవరు మ్యానిపులేట్ చేయలేరు, దాన్ని ఎవరు కూడా అంటే ప్రభావితం చేయలేరు, ఇన్ఫ్లుయెన్స్ చేయలేరు, ఫేక్ రిపోర్ట్ కూడా తెప్పించలేరు కదా. సో ఢిల్లీ ఎయిమ్స్లో ఈయన బ్లడ్ టెస్ట్ అండ్ యూరిన్ టెస్ట్ చేయించుకున్నారు. ఆ రిపోర్ట్ని పార్టీకి సబ్మిట్ చేశారు. మరి పార్టీ అడిగిందో లేదంటే ఆయనే స్వతహాగా వెళ్ళారా కానీ, యాక్చువల్లీ ఈయన ఆరోపణలు వచ్చిన తర్వాత రోజే, ఆయన మీద కేసు నమోదైన తర్వాత రోజే హైదరాబాద్లో 3 ల్యాబ్స్కి వెళ్ళారు. విజయ డయాగ్నోస్టిక్స్ అండ్ మైత్ ల్యాబ్స్ అని ఇంకో ల్యాబ్, మొత్తం 3 ల్యాబ్స్కి వెళ్ళి 3 చోట్ల యూరిన్ టెస్ట్ చేయించుకున్నారు. మొత్తం 9 రకాల నిషేధిత మాదక ద్రవ్యాల టెస్టులు కూడా చేయించుకున్నారు. అవన్నీ నెగిటివ్ వచ్చింది. అండ్ పోలీసులు నిజానికి ఇతనికి బ్లడ్ టెస్ట్ చేయలేదంట, బ్లడ్ శాంపిల్ తీసుకోలేదంట. బ్లడ్ టెస్ట్ చేయకుండానే మేము బ్లడ్ టెస్ట్ చేశాము, పాజిటివ్ వచ్చిందని చెప్తున్నారంట అనేది ఎంపీ గారి వైపు నుంచి వస్తున్న వాదన. సో దాని మీద వాళ్ళు రకరకాల ఫైట్ చేస్తున్నారు, అది వేరే విషయం. నిజానికి పోలీసులు కేసు నమోదు చేసిన తర్వాత దాని మీద లీగల్గా ఫైట్ చేయడానికి డిసైడ్ అయ్యారు, అది వేరే విషయం. అయితే ఇక్కడ పార్టీలో మెయిన్, అసలు పార్టీ షోకాజ్ నోటీస్ ఇచ్చిన తర్వాత పార్టీ అనేది ఒక సిస్టమ్ కదా. సో ఇక్కడ కింది స్థాయిలో క్యాడర్ ఉంటారు, అండ్ పబ్లిక్ ఉంటారు, అండ్ లీడర్స్ ఉంటారు. వీళ్ళకి సమాధానం చెప్పాలి, వీళ్ళ దగ్గర ట్రాన్స్పరెన్సీ నిరూపించుకోవాలి. అండ్ మరోవైపు పార్టీ పెద్దలకు కూడా సమాధానం చెప్పాలి. సో కింది స్థాయిలో క్యాడర్ నుంచి పెద్దగా రివర్స్ ఏమీ రాలేదు, కానీ ప్రతిఘటన ఏమీ రాలేదు, అండ్ పబ్లిక్ నుంచి కూడా పెద్ద వ్యతిరేకత లేదు. కానీ పార్టీ మాత్రం కొంచెం ఫోకస్ పెట్టింది అండ్ సీరియస్గానే తీసుకుంది. సో సీఎం గారు కూడా, చంద్రబాబు గారు కూడా మొన్న తిరుపతి ఎమ్మెల్యేల మీటింగ్ జరిగినప్పుడు మహేష్ గారి గురించే సెపరేట్గా కామెంట్ చేసిన సంగతి కూడా తెలిసింది. సో ఇప్పుడు తాజా పరిణామాలు ఏంటంటే, నిన్న మహేష్ గారేమో తన షోకాజ్ నోటీస్కి రిప్లై ఇచ్చారు. ఆ రిప్లైతో పాటు ఆయన ఢిల్లీ ఎయిమ్స్ రిపోర్ట్లు ఇచ్చారు. ఆ ఎయిమ్స్ రిపోర్ట్లు కూడా పార్టీ తను వివరణ, అంటే తను ఏమీ నిషేధిత మాదక ద్రవ్యాలు తీసుకోలేదు, తనకు అలవాట్లేదు, తనకు హార్ట్లో స్టంట్ వేశారు. నిజంగా హార్ట్లో స్టంట్ వేసిన ఏ ఒక్కరూ కూడా, ఏమండి, గుండె సంబంధిత ఆపరేషన్ అయిన తర్వాత ఎవరైనా అవి తీసుకుంటే ఉండగలరా? సో అది ఆయన ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ కూడా అదే. ఇదిగో నాకు పలానా టైంలో హార్ట్ ఆపరేషన్ జరిగింది, స్టంట్ వేశారు, సో నాకు అటువంటి అలవాట్లు లేవు, నాకు హార్ట్ ఆపరేషన్ జరిగిన తేదీ ఇది, ఈ హాస్పిటల్లో చేశారు, సో నాకు ఏం అలవాట్లు లేవనడానికి నేను తీయించుకున్న ల్యాబ్ రిపోర్టు, ఇదిగో దానికి అనుబంధంగా ఢిల్లీ ఎయిమ్స్ రిపోర్టు, సో నా మీద సో అండ్ సో తలసాని శ్రీనివాస్ యాదవ్ గారి అల్లుండి కాబట్టి, అంటే తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి మహేష్ యాదవ్ గారి బ్రదర్ రవికుమార్ అని ఉంటారు, ఆయన తలసాని గారు అల్లుడు. సో ఇతను కూడా అల్లుడే అవుతాడు కాబట్టి, బంధువు అవుతాడు కాబట్టి, అలా రాజకీయంగా టార్గెట్ చేస్తున్నారు అనుకునేటట్టు తన వెర్షన్ తను ఇచ్చుకున్నాడు. సో దాని మీద పార్టీ వాళ్ళు చూస్తున్నారు. ఇప్పుడు పార్టీ కొన్ని ఫీడ్బ్యాక్ పార్టీకి ఉంటుంది కదా, అక్కడ నిజంగా తీసుకున్నారా లేదా, అక్కడ ఏం జరిగింది అనేది. సో అక్కడ బీఆర్ఎస్ పోనీ ఈయన తీసుకోలేదు, బీఆర్ఎస్ లీడర్స్తో ఎందుకు ఈయనకి అంత రిలేషను, సో ఎందుకు ఆయన అక్కడికి వెళ్ళాల్సి వచ్చింది? అక్కడికి వచ్చిన వాళ్ళు అందరూ కూడా వేరే వేరే ప్రొఫైల్స్ ఉన్న వాళ్ళే కదా, ఎవరు పార్టీకి సంబంధించిన వాళ్ళు కాదు కదా. పోనీ ఈయన వ్యక్తిగత వ్యవహారం, రియల్ ఎస్టేట్ బిజినెస్ వ్యవహారం అనుకుంటే ఆ పార్లమెంట్ సెషన్స్ జరుగుతున్నప్పుడు ఆ రాత్రి వేళ ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది? ఇవన్నీ పార్టీ అన్ని రకాలుగా ఎంక్వైరీ చేస్తుంది. పాజిటివా నెగిటివ్ అనేది చూస్తూనే, ఆయన బ్లడ్ టెస్ట్ అండ్ యూరిన్ టెస్ట్ రిపోర్ట్స్ చూస్తేనే అసలు అక్కడికి ఎందుకు వెళ్ళారు, ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది, తెలంగాణ పోలీసులు దర్యాప్తు ఎలా జరుగుతోంది, అక్కడ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఏమొచ్చింది, ఇది మొత్తం పరిశీలించి ఒక నిర్ణయం తీసుకుంటారనమాట. అయితే డెసిషన్ విషయంలో కాస్త రకరకాల అబ్లిగేషన్స్, రకరకాల సెంటిమెంట్స్ రకరకాలుగా జరుగుతోంది. పార్టీలోనే చాలామంది వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. సాధారణంగా
ప్రతిపక్షాలు ఊరుకున్న తర్వాత, ప్రతిపక్ష మీడియా ఊరుకున్న తర్వాత వీళ్ళు సైలెంట్ అయిపోతారు. కానీ ఇప్పుడు ఎందుకో మహేష్ గారి విషయంలో, ఇంకెవ్వరి విషయంలో టీడీపీలో ఇలా లేదు, టీడీపీ మీడియా కూడా ఇంత చేయలేదు. కానీ పుట్ట మహేష్ గారి విషయంలో మాత్రం టీడీపీ మీడియా ఎక్కువ పదే పదే గుర్తు చేస్తున్నట్టు రాస్తున్నారు. టీడీపీ నాయకులు కూడా సందర్భం ఉన్నా లేకపోయినా మాట్లాడుతున్నారు. సో మరి ఏం జరుగుతుందో చూడాలి ఈ విషయంలో. థ్యాంక్ యూ.